హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ ఉప్మా. ఒకసారి ఇలా ఉప్మా చేసి చూడండి. వద్దు అనేవాళ్ళు కూడా ఇంకొంచెం తినాలి అనిపించేలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ టేస్టీ ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గిన్నెలోకి 1.5 కప్పు పెరుగు వేసుకోండి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఈ పెరుగును బాగా చిలికి తీసుకోండి. ఎక్కడ చిన్న చిన్న ముక్కలుగా లేకుండా బాగా చిలికేసుకుని తీసుకోవాలి. ఇలా బాగా చిలికిన ఈ పెరుగులోకి 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 కప్పుల నీళ్లు పోసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ వద్దు అనుకుంటే ఆయిల్ ఒకటే వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఉప్మాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఈ తాలింపును బాగా వేయించుకోవాలి. దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వగానే 4 ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇవి వేగుతుండగానే కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసి వేగనివ్వండి. కొంతమందికి ఉప్మాలో జీడిపప్పు బాగా వేగితే నచ్చదండి. అది మగ్గితే ఆ రుచి చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ కాస్త వేగాలని చివరిలో వేస్తున్నాను. మీకు జీడిపప్పు క్రిస్పీగా కావాలంటే కనుక శనగపప్పుతో పాటే వేసి వేయించేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత పెరుగు, నీళ్లు ఒకే కప్పుతో కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకుని ఈ ఉప్మా రవ్వను 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఉప్మా రవ్వ వేయించుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఇలా కుదరలేదు అనుకుంటే రవ్వను సపరేట్గా డ్రై రోస్ట్ చేసేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ కూడా ఇలా బాగా వేగిపోయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగను వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు. ఇలా దగ్గరగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఉప్మాకి మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టేసుకుని 5 నిమిషాల పాటు ఉంచేయండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకుని వేడివేడిగా తింటే చాలు, చాలా బాగుంటుందండి. కొద్దిగా వేయించిన పల్లీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా కనుక ఉప్మా చేయండి. మరీ పొడి పొడిగా ఉండదు, అలా అని జారుగా కూడా ఉండదండి. చాలా బాగా వస్తుంది. ఉప్మానా వద్దు అనకుండా మంచి రుచిగా ఉండాలంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.